ఈ రోజుతో పరీక్షలన్నీ అయిపోయాయి. ఫుల్ దసరా సెలవులు ఎంజాయ్. The next day. అమ్మా నేను క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నాను. బాయ్. గ్రౌండ్ కి మళ్ళీ వెళ్దూలే కాని నాన్నగారు దసరా సెలవుల్లో కంప్యూటర్ క్లాస్ మాట్లాడారంట. 7 గంటల నుంచి 12 గంటల దాకా క్లాస్ కి వెళ్లి కంప్యూటర్ నేర్చుకో. కంప్యూటర్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు కబడ్డీ ఆడుకోవడానికి వెళ్తాను. ఏంటి ఇంత ఎండలో వెళ్తావా? వడదెబ్బ తగులుతుంది. 12 నుంచి 4 వరకు ఇంట్లోనే ఉండాలి. అర్థమైందా? అమ్మాయి ఏంటమ్మా ప్లీజ్. నోరు మూసుకొని శుభ్రంగా పడుకో, లేకపోతే కాళ్ళు విరగొడతాను వెదవా. సాయంత్రం అయిపోయింది, నేను మా వాళ్ళు తెలిసి అర్జెంట్ ఆడుకుంటాను. ఏంటి క్రికెట్ ఆడతావా? పక్కింటి మాస్టర్ తో మాట్లాడి ఈ దసరా సెలవుల్లో నీకు ట్యూషన్ పెట్టించాను. 5 గంటల నుంచి 9 గంటల దాకా నీకు ట్యూషన్. వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళు. 5 నుంచి 9 దాకానా? వెళ్తాను. అమ్మ ట్యూషన్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి పండుగ ఇంట్లో వచ్చి ఆడుకుంటానే. నైట్ టైం ఆటలేంట్రా వెదవా. రాత్రిపూట ఎక్కువసేపు ఆడుకుంటే పొద్దున్న లెగలేవు. రోజు 10 పడుకోవాలని నాన్నగారు చెప్పారు. తర్వాత నీ ఇష్టం మరి. దసరా సెలవుల్లో ఆడుకునేది ఎప్పుడు? ఆటలు లేవు గేటలు లేవు. ఈ దసరా హాలిడేస్ అంటే ఇలానే షెడ్యూల్ చేశాను. వెళ్ళి పడుకోపో. సబ్స్క్రైబ్